ఓం తులసి లక్ష్మీ నమో నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో ఆదిపరాశక్తి అంశాలలో ఒక శక్తి అయినటువంటి తులసమ్మను కొత్తగా ఇంట్లో నాటుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రారంభించాలి, తులసమ్మ విషయంలో చేయకూడని తప్పులు ఏమిటి, తులసి కోటను ఏ దిక్కున ఉంచితే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, అన్ని విషయాలండి A to Z. ఈ తులసమ్మ విషయంలో అందరూ పెట్టుకోవచ్చా, ఆనవాయితీ ఏదైనా ఉందా, ఇలా మీకు ఉండేటువంటి డౌట్స్ అన్నిటికీ సమాధానాలు క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి. కాబట్టి వీడియోని మాత్రం ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా కష్టపడి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరికీ ఇస్తున్నానండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేది మరో నలుగురికి సజెస్ట్ అవుతుందండి. ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఎవరైనా సరే తులసి చెట్టును మీరు ఇంట్లో నాటుకోవాలి అనుకున్న వాళ్ళు ఏదైనా సరే ఏకాదశి రోజు తెచ్చుకొని ద్వాదశి రోజునైతే మీరు చెట్టు కనుక నాటితే చాలా మంచిదండి. లేదు అనుకున్న వాళ్ళు బుధవారం రోజైనా నాటితే చాలా మంచిదండి. లేదనుకుంటే శనివారం రోజు ఏదైనా సరే మంచి తిథి అలాంటి చూసుకొని, శనివారం అంటే మనకి సాక్షాత్తు విష్ణు భగవానునికి ప్రీతికరమైన రోజు కాబట్టి శనివారం కానీ బుధవారం కానీ మీరు నాటుకుంటే చాలా మంచిదండి. మనము తులసి కోట విషయంలో మనం చాలా తప్పులు అనేటివి చేస్తూ ఉంటామండి. తులసి కోట అనేది కొన్ని దగ్గరలో మనకి హోల్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ఆ తులసి చెట్టు అనేది తొందరగా నిద్రపోతుందండి. అలా కాకుండా మీరు తెచ్చుకునేటువంటి తులసి కోట విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. అంటే కొద్దిగా వెడల్పుగా ఉండి మనకి మట్టి అనేది కొద్దిగా ఫ్రీగా పట్టేలాగా, వాటర్ అనేది మనం ఎంత ఫ్రీగా మనకి ఇంకిపోతుందో మనకి ఆ చెట్టు అనేది ఎదుగుదల అనేది అంత బాగుంటుందండి. ఈ తులసి చెట్టును మీరు ఇంట్లో వేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైతే వేస్తారో ఆ ప్రాంతంలో నేల కన్నా కొద్దిగా ఎత్తులో మీరు ఈ తులసమ్మనైతే ఉంచుకునేడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తులసమ్మ కొద్దిగా ఎత్తులోనే ఉండాలి అని అయితే చెప్తూ ఉంటారు. నేనైతే ఇక్కడ సిటీస్లో ఉన్నాను కాబట్టి మేమైతే కింద రాళ్ళు అలాంటివి పెట్టలేమండి. మనకి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. అదే మనకి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కానివ్వండి, స్థలం ఎక్కువ ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఎత్తు అనేది ఏదైనా రాళ్ళు కానివ్వండి ఒక పీట అనేది ఏర్పాటు చేసుకుని దాని మీద అయితే పెట్టుకుంటారండి. నేనైతే ఇక్కడ ఒక ఐరన్ స్టాండ్ అండి, ఈ స్టాండ్ వచ్చేసి 50 రూపాయలండి మార్కెట్లో. ఈ స్టాండ్ మీద ఒక ఐరన్ ప్లేట్ అనేది నేనైతే కట్ చేసుకున్నానండి. లేదు ఐరన్ ప్లేట్ లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక చెక్కతో వెడల్పు ఉన్నటువంటి మనకి తులసి కోట ఎంత పడుతుందో ఆ సైజు మనం ఒక చెక్కనైతే పెట్టుకోవచ్చండి. లేదు అని అనుకుంటే ఒక నాపరాయిని పెట్టుకోవచ్చండి. దాని మీద మనం చక్కగా పెయింటింగ్స్ కానివ్వండి ముగ్గులు కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక ఐరన్ ప్లేట్ పెట్టుకొని దానికి పసుపు అంతా బాగా రుద్దుకొని దాని మీద నేనైతే ఇక్కడ తులసి కోటనైతే పెట్టుకున్నానండి. తులసి కోట అన్న తులసి కుండి అన్న ఏదైనా సరే ఒకటేనండి. నేనైతే ఈ విధంగా అయితే ఒక స్టాండ్ పెట్టుకొని దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని తులసి కోటనైతే నేను ఏర్పాటు చేసుకున్నాను. తులసి కోటకి మీరు పసుపు రంగు కనుక పూస్తే చాలా మంచిదండి. రంగు కానీ లేదు అంటే పసుపుతోనే మీరు ఆ తులసి కోటను మొత్తం కూడా మీరు శుభ్రం చేసుకొని బాగా రుద్దుకొని దాని మీద మీరు కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోవచ్చండి. తర్వాత తులసమ్మ కోట ఉంటుంది కదా అండి, ఆ కోటకు మధ్యలో మనకి హోల్స్ అనేటివి ఉంటాయండి. ఆ హోల్స్కి మీరు ఏదైనా పెంకులు కానివ్వండి ఏదైనా రాళ్ళు కానివ్వండి నీళ్ళు అనేటివి మనకి ఎక్కువగా పోకుండా జస్ట్ దాని మీద మీరు అడ్డంగా పెట్టేస్తే కొద్దిగా మీకు ఆ వాటర్ అనేది ఎక్కువగా అక్కడ స్టోర్ అయ్యి మీకు ఎక్కువ రోజులైతే మనకి ఆ తులసమ్మ అనేది మనకి ఎక్కువ గ్రోత్ ఎక్కువ రోజులైతే మనకి ఉంటుంది అని చెప్తూ ఉంటారు. తులసమ్మను ప్రతి ఒక్కరూ ఇంటికి తెచ్చుకోవచ్చా, ఏదైనా ఆనవాయితీ ఉందా అన్న సందేహం మొదటగా మీ అందరికీ వస్తుందండి. దీని గురించి నేను ఇప్పుడు తెలియజేస్తాను. తులసి చెట్టుకి ఆనవాయితీకి ఎటువంటి సంబంధం లేదండి. తులసి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ ఎటువంటి వాస్తు దోషాలు కూడా ఉండవు అని చెప్తూ ఉంటారండి. తులసమ్మను ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. తులసి చెట్టు వల్ల మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయండి. తులసి చెట్టు ఉంటే మనకి ఆరోగ్యకరంగా చూసిన తులసి ఆకులతో కషాయాన్ని తీసుకున్న గొంతు సమస్యలు కానివ్వండి జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు ఏమున్నా సరే పూర్తిగా నయమవుతాయండి. ఈ తులసి ఆకుల రసాన్ని చర్మ వ్యాధులు ఎవరైనా ఉంటే వాళ్ళు తాగితే చర్మ వ్యాధులు పూర్తిగా తొలగిపోతాయి అని చెప్తారండి. అంతేకాకుండా తులసి మొక్క నుంచి వచ్చేటువంటి గాలి పీల్చడం వలన ఎవరైనా అనారోగ్యాలుగా ఉంటే పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు అని చెప్తూ ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం తులసి మొక్కను వేసుకుంటాం కదా అండి, మరి ఏ తులసి చెట్టును మనం ఇంటికి తెచ్చుకోవాలండి అంటే మనకి తులసి చెట్లు 3 రకాలుగా అయితే ఎక్కువగా చెప్తూ ఉంటారండి. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, రామ తులసి. కృష్ణ తులసి మనకి ఎలా ఉంటుంది అంటే ఆ కాండము అలానే ఆ కొమ్మలు ఆకు మనకి నీలం రంగులో బ్లాకిష్లో అయితే మనకి ఉంటుందండి. ఆ చెట్టునైతే మనం కృష్ణ తులసి అంటాము. లక్ష్మీ తులసి వచ్చేసి మనకి కాండం
కాండము ఆకులు పూర్తిగా పచ్చగా అయితే మనకి ఉంటుందండి. ఎప్పుడైనా సరే మీరు కుదిరితే ఇంటికి తెచ్చుకునేటప్పుడు కృష్ణ తులసి, లక్ష్మీ తులసి రెండిటినైతే మీరు తెచ్చుకొని మీ కుండీలో అయితే వేసుకోండి. ఒకవేళ మీకు దొరకలేదు అనుకున్న వాళ్ళు పర్లేదండి, మీకు ఏ తులసి చెట్టు దొరికితే ఆ తులసమ్మనైతే మీరు ఇంటికి తెచ్చుకొని అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. మనము ఈ విధంగా అయితే మనము మట్టిని అయితే పూర్తిగా నింపుకోవాలండి. ఈ మట్టి అనేది మనము ఎరువులు అనేటివి మిక్స్ చేయకూడదండి. మంచి శుభ్రమైనటువంటి మట్టిని మాత్రమే మనము ఇక్కడైతే ఉపయోగించాలండి. తర్వాత ఈ మట్టి మొత్తం పూర్తిగా నింపుకున్న తర్వాత మనం మధ్యలో తులసి చెట్టునైతే కొద్దిగా గుంతలాగా తవ్వి కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఈ తులసి మొక్కనైతే మనం అందులో పెట్టి తర్వాత మనము మట్టిని అయితే పూర్తిగా మనము సెట్ చేసుకోవాలండి. మనము తులసమ్మనైతే మనం వేసుకున్న తర్వాత తులసమ్మకి మొదటగా నీళ్ళు అనేటివి పోయాలండి. తులసి చెట్టుకి నీళ్లు పోసేటప్పుడు మనము ఒక మంత్రాన్ని చదవాలి అని అయితే చెప్తారు. ఆ మంత్రం గురించి అయితే నేను చెప్తానండి. నేను చదువుతాను, అలానే మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను. యన్మూలే సర్వ తీర్థాని యన్మధ్యే సర్వ దేవతః యదగ్రే సర్వ వేదాచ తులసి త్వాం నమామ్యహం. నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే నమో మోక్షప్రదే దేవి నమః సంపత్రదాయిని. ఈ మంత్రాన్ని అయితే మీరు తులసి చెట్టుకు నీళ్లు పోసేటప్పుడు పఠించాలండి. ఇంత మంత్రాన్ని మేము చదవలేమండి, మాకు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు ఓం తులసి లక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్నన్నా మీరు చదువుకుంటూ తులసి చెట్టుకైతే నీళ్లు పోయాలండి. తర్వాత తులసమ్మకు మీరు పసుపు కుంకుమలు పుష్పాలతో అలంకరణ, తులసి కోటనైతే మీరు పసుపు కుంకుమలతో అలంకరణ, అలానే మనం తులసి చెట్టు కోట పెట్టుకుంటాం కదండి, ఆ కింద ప్రాంతంలో మీరు చక్కగా పిండితో కానివ్వండి లేదా ముగ్గుతో కానివ్వండి చక్కగా మీరు ముగ్గులు అనేటివి వేసుకోవాలండి. అష్టదళ పద్మ ముగ్గు, అమ్మవారి పాదాలు ఇవన్నీ కూడా మీరు వేసుకోవాలి. తర్వాత దీపారాధన అయితే మీరు సిద్ధం చేసుకోవాలండి. 2 దీపాలు అయితే మీరు సిద్ధం చేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒక ప్రమిదలో 2 ఒత్తులు కలిపి మీరు దీపాన్ని అయితే మీరు సిద్ధం చేసుకోవచ్చండి. నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీరు వేసుకొని ఒత్తులతో మీరు ఏకహారతితో వెలిగించుకొని దీపారాధన చేసుకోవాలండి. తర్వాత మీరు అమ్మవారికి ఏదైనా సరే నైవేద్యంగా మీ శక్తి కొలది పాలన కానివ్వండి లేదా బెల్లం ముక్క, ఖర్జూరం లేదు మీ శక్తి కొలదండి ఏదైనా సరే నైవేద్యం పెట్టుకోవాలండి. తర్వాత అమ్మవారికి మొదటిగా పెట్టుకునేటువంటి వాళ్ళు అమ్మవారికి కొద్దిగా తాంబూలం అనేది ఇస్తే చాలా మంచిదండి. అంటే అరటి పండ్లు, మనం ఆకు వక్క పుష్పము ఏదైనా సరే ఎండు ఖర్జూరం ఇవన్నీ మనము అమ్మవారికి తాంబూలంగా పెట్టయితే మనం ఇవ్వచ్చండి. కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తానండి, ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. మనకి ఇంట్లో తులసి చెట్టు కనుక ఒకవేళ ఎండిపోతే మీరు ఎండిపోయింది తులసమ్మ చనిపోయింది ఇలా అయితే మీరు పిలవకూడదండి, చెప్పకూడదు. తులసమ్మ నిద్రపోయింది అని అయితే మీరు చెప్పాలండి. ఎందుకంటే అలాంటి పేర్లతో అయితే మనం సంబోధించకూడదండి. సాక్షాత్తు అమ్మవారే కదా అండి, అమ్మవారిని మనము అలాంటి పేర్లతో అయితే మనం పిలవకూడదు. కాబట్టి అమ్మవారు నిద్రపోయింది అని అనుకోవాలండి. మనకి మన ఇంటికి ఉండేటువంటి దృష్టి మొత్తం కూడా అమ్మవారు హరించి వేశారు అని మనసులో అనుకొని మీరు ఎటువంటి బాధపడకుండా అలా అమ్మవారు నిద్రపోయినప్పుడు తర్వాత రోజు కానివ్వండి మంచి రోజు చూసుకొని ఒక మంచి కొత్త తులసి చెట్టును అయితే మీరు తెచ్చుకోండి. ఈ మధ్యకాలంలో సిటీస్లో ఉన్న వాళ్ళకి తులసి చెట్టు అనేది దొరకడం చాలా కష్టం అండి. అలాంటి వాళ్ళు మనకి మార్కెట్లో అయితే ఎక్కువగా తులసి చెట్లు చాలా చెట్లు అనేటివి అమ్ముతూ ఉంటారు కదండి. వాటితో పాటు తులసి చెట్టు కనుక మీకు అమ్మితే తప్పకుండా మీరు తెచ్చుకోండి. ఒకవేళ మన ఇంటికి ఎవరైనా వచ్చి తులసి చెట్టు కనుక అడిగితే అప్పుడు ఏం చేయాలండి అంటే మనం పూజలు చేస్తూ ఉంటాం కదండి, నిత్యం పూజల కోసం దానికోసం ఒక తులసమ్మను అయితే మనం నిత్యం పూజిస్తామండి. ఆ తులసమ్మను కాకుండా సపరేట్గా కొంతమంది బృందావనం లాగా తులసి మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటారండి. ఆ మొక్కనైతే మీరు నిరభ్యంతరంగా ఏ రోజైనా సరే మీరు ఇవ్వచ్చండి, మంచి మనసుతో మీరు ఇవ్వచ్చు. అంతేకాని మీరు పూజ చేస్తున్నటువంటి తులసి మొక్కను మాత్రం ఇవ్వకూడదండి. అంతేకాకుండా ఏదైనా సరే మీరు ముఖ్యమైనటువంటి పూజలు ఏవైనా చేస్తున్నారు అని అనుకోండి, అంటే విష్ణుమూర్తి కానివ్వండి ఏకాదశి రోజున అలా పూజ చేస్తున్నప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తారు కదండి, ఆ తులసమ్మ దగ్గర నుంచి తులసి మొక్కల ఆకులు కానివ్వండి దళాలు కానివ్వండి మీరైతే తుంచకూడదండి, అవైతే మీరు పెట్టకూడదు. అవి ఎప్పుడు తుంచాలండి అంటే మీకు చెట్టు విపరీతంగా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు వాటికి వెన్నులు అనేటివి వస్తాయండి. అంటే మనకి విత్తనాలు అంటారు కదా, సో అలా వెన్నులు వచ్చినప్పుడు ఆ తులసి మొక్క వెన్నులు అనేటివి ఆడవాళ్ళు తీయకూడదు అని కొంతమంది చెప్తూ ఉన్నారండి. నేను కూడా విన్నాను, శాస్త్రంలో కూడా చెప్పబడింది అని అయితే నేను విన్నానండి. మగవాళ్ళు కానీ
కానివ్వండి, మగ పిల్లలు కానివ్వండి, మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజులలో ఎప్పుడైనా సరే స్నానం ఆచరించి తర్వాత ఆ తులసి చెట్టుకు ఉండేటువంటి వెండులను తీసి మీరు తుంచి ఆ తులసి కోటలోనే వేస్తే మంచిదేనండి. లేదు అనుకున్న వాళ్ళు ఏదైనా విష్ణుమూర్తి దగ్గర కానివ్వండి, పాదాల దగ్గర వేసినా కూడా చాలా మంచిదండి. మనము ప్రత్యేకమైనటువంటి పూజల్లో పసుపు గణపతిని అయితే మనం చేసి పూజిస్తూ ఉంటామండి. ఆ పసుపు గణపతిని మనము తులసి కోట మొదల్లో వేయకూడదండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క వినాయక చవితి రోజున మాత్రమే మనము తులసి చెట్టుకి తులసి దళంతో మనము పూజిస్తామండి. అంతేకాని ఇలా మనం పూజకు ఉపయోగించినటువంటి పసుపు గణపతిని మనము ఏదైనా మంచినీళ్ళల్లో కలిపి ఏదైనా పచ్చని చెట్టుకు వేయాలండి. అంతేకాని తులసి చెట్టుకు అయితే మనం వేయకూడదండి. మనము సాక్షాత్తు తులసీదేవిని మహాలక్ష్మి స్వరూపంగా భావించాలి అని పద్మ పురాణంలో వ్యాసుల వారైతే మనకి వర్ణించారండి. కాబట్టి తులసమ్మను సాక్షాత్తు మీరు పద్మావతీ దేవిగా అయితే మీరు భావించి పూజ అనేది చేసుకోవాలండి. తులసి చెట్టును మనం ఎక్కడ పెట్టుకోవాలండి, ఏ దిక్కున పెట్టుకుంటే మనకి మంచిది అనంటే సింహద్వారానికి ఎదురుగా మనము తులసి చెట్టును కనుక పెట్టుకున్నట్లయితే మనము ఈ నిద్రలేయగానే తలుపు అవతల సైడ్ మనం తులసి చెట్టును కనుక పెట్టుకొని చూస్తే మనకి సర్వ తీర్థాలు లోకంలో ఉండేటువంటి తీర్థాలు ఉంటాయి కదండి, ఆ తీర్థాలను దర్శించినటువంటి పుణ్యఫలం అయితే మనకి తులసి చెట్టును ఉదయాన్నే దర్శిస్తే మనకి అంత ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తులసి చెట్టును నిత్యం మీరు పూజించుకున్న చాలా మంచిదండి. ఒకవేళ మీరు పూజలు అలాంటివి చేయలేని వాళ్ళు కనీసం ఉదయం సాయంత్రం మీరు తులసి చెట్టుకు మీరు మంచి నీళ్ళతో మీరు పోస్తే చాలా మంచిదండి. ఇదండి తులసి చెట్టు విషయంలో మీకు ఉండేటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు అందాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో నలుగురికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. మనకి యూట్యూబ్లోనే కాదండి, మనకి ఈ డివోషనల్ వీడియోస్ అనేటివి ఇన్స్టాగ్రామ్లోను అలానే ఫేస్బుక్ పేజ్లోను కూడా నేను అందిస్తూ ఉన్నాను. మీరు అక్కడ కూడా నాకు సపోర్ట్ అందించాలి అని నేను అనుకుంటున్నానండి. వీడియో లింక్స్ అలానే నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు అందించండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.